అండి. నిన్న మేము ఫ్రెండ్స్‌తో బాపట్ల సూర్యలంక బీచ్‌కి అయితే విజిట్ చేసాము. దాని గురించి వివరాలంటే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్‌తో కలిసి నిన్న విజయవాడ టు బాపట్ల బైక్ మీద వచ్చాము. రోడ్ అయితే చాలా బాగుంది. టోటల్ 95 కిలోమీటర్స్ అయితే కవర్ అవుతుందండి ఫ్రమ్ విజయవాడ టు బాపట్ల టిల్ బీచ్. ఫైనల్లీ బాపట్ల అయితే రీచ్ అయ్యాను. బాపట్ల నుంచి బీచ్కి వెళ్ళే రోడ్ ఎలా ఉంటుంది. సూర్యలంక బీచ్ రీచ్ అవగానే మీకు రైట్ సైడ్న వెళ్తూ ఉంటే ఎయిర్ ఫోర్స్ బేస్ ఒకటి కనబడుతూ ఉంటుంది. ఇదైతే మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. బీచ్కి ఎంటర్ అవగానే మార్గంలో అయితే మాత్రం టోకెన్ అంటే వెహికల్ పార్కింగ్ ఛార్జెస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న సెవెల్ అయితే కనబడుతుంటే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇదైతే బీచ్ ఎంట్రన్స్ అండి. ఎలా ఉంటుంది మనకు లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే. కొంచెం హ్యూమిడిటీ ఉంటుంది ఇక్కడ లైఫ్ గార్డ్స్ కూడా ఉంటారు. ఇక్కడ మనకు గోవాలో చూసినట్టు రిలాక్సింగ్ సిట్టింగ్ పేడ్ అవుట్లెట్ ఉంటాయి. ఇక్కడ ఐస్ క్రీమ్ బళ్ళు, ఎంటర్టైన్మెంట్ కోసం టాయ్ వెహికల్స్, హార్సెస్, బైక్ రైడ్స్, ఒంటెలు కూడా చూడొచ్చు మనం ఇక్కడ. మనం బీచ్ బయటకు వస్తే రైట్ సైడ్ బీచ్కి ఎంట్రన్స్ రైట్ సైడ్ చిన్న షాపింగ్ ఏరియా ఉంటుందండి. చాలా కాస్ట్లీ ఉండే ఐటమ్స్ అయితే మాత్రం. స్పెషల్ సీ ఫుడ్ అయితే ఎలా ఉంటుందండి. చూస్తానికి ఎలా ఉన్నా కానీ తింటే మాత్రం జస్ట్ ఓకేలా ఉంటుంది. ఇక స్టే విషయానికి వస్తే ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉంటాయండి. దాంట్లో ఫేమస్ వచ్చేసి హరిత రిసార్ట్. చాలా గ్రీనరీగా ఉంటాయి అండ్ నియర్ బై సీ ఉంటాయి. చాలా బాగుంటుందండి స్టే కూడా. ఇక్కడ నేను మీకు ఫర్ ద శాంపుల్ మీకు స్టే రిలేటెడ్ వివరాలు ఇస్తున్నాను. మీకు రూమ్ టారిఫ్ అయ్యి మోస్ట్లీ రూమ్స్ అన్ని వెల్ మెయింటైన్డ్ అండి యాజ్ పర్ ద ప్రైస్ కాస్ట్ and pleasant stay as well.